హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ వచ్చేసి ఆపోజిట్ వేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజాల పట్టి ఆపోజిట్ ఉండాలి. బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఆపోజిట్ వేసుకోలేదనుకో బ్లౌజ్ తిరగబడిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టినప్పుడు బ్యాక్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు ఉక్సులు పట్టి పైకి రావాలన్నమాట. ఆ విధంగా చూసుకోండి మీరు. ఓకేనా? ఇప్పుడు సైడ్ కుట్టు ఉంది కదా, ఉక్సులు పట్టి దగ్గర కుట్టు, ఆ కుట్టు వేసుకోండి. అక్కడ సన్నగా పెట్టండి. స్టార్టింగ్లో చివర ఇక్కడ పాదం ఖర్చు ఉండాలి. ఇది మాత్రం మళ్ళీ చూశారు కదా, అటు నుంచి పెడుతున్నాం కాబట్టి అక్కడ పాదం ఉండాలి. చివరకు వచ్చేసరికి సన్నగా రావాలి. ఆపోజిట్గా వేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు కుట్లు, ఇప్పుడు ఈ కుట్టు ఉంది కదా, ఆ రెండు కరెక్ట్గా అలా ఫోల్డ్ చేసి రెండు సమానంగా ఉన్న దగ్గరికి కుట్టు రావాలి. మనం ఒకవేళ డాట్ వేరే చోట పెట్టుకున్నా ఆ విధంగా మడిసినప్పుడు కరెక్ట్గా రెండు సమానంగా రావాలి సంఖలో. అప్పుడు మాత్రమే అది కరెక్ట్గా మనం డాట్ పెట్టుకున్నట్టు. ఓకేనా? ఆ విధంగా చూసి వేసుకోండి. చూశారు కదా ఇప్పుడు ఎలా ఉందో, కప్పు కరెక్ట్గా ఉంది కదా, ఆ విధంగా రావాలి. 3 కుట్లు వేసుకున్న తర్వాత మనం టేబుల్ మీద ఆ విధంగా పెట్టినప్పుడు కరెక్ట్గా నిలబడాలి. ఓకేనా? ఇది కూడా 3వ కుట్టు కరెక్ట్గా చూసి వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ 3 కుట్లు, ఆ 2 షేపులు అయిపోయాయి. ఇప్పుడు మనం వీటికి షేప్ బెల్ట్లు అటాచ్ చేసుకోవాలి. అవి కూడా ఆపోజిట్ తీసుకోండి. చూశారు కదా, ఇప్పుడు 2 ఆపోజిట్, నెక్ సైడ్, సంఖ వైపు ఉన్నాయి. ఇవి కూడా ఆ విధంగానే ఉక్సులు పట్టి వైపు, కాజాల పట్టి వైపు చూసి కరెక్ట్గా వేసుకోండి. లేకపోతే మళ్ళీ తిరగబడిపోతాయి అన్నమాట. ఓకేనా? అలాగే పెట్టుకొని మీరు లేదా మార్క్ చేసుకోండి. ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఒక మార్క్ చేసుకుంటాం కదా మనం కట్ చేసుకునేటప్పుడు, అవి చూసి కరెక్ట్గా వేసుకోండి. ఓకేనా? మనం ఉక్సులు పట్టి కింద పెట్టుకొని క్లాత్ ఈ షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది పైన పెట్టుకోవాలి. అక్కడ మధ్యలో టక్స్ ఉంది కదా, ఆ టక్స్ని మడిచేయండి, బ్యాక్కి మడవండి. ఉక్సులు పట్టి వైపు కాకుండా బ్యాక్ వైపుకి మడవండి. ఓకేనా? అదేవిధంగా రెండోది కూడా కుట్టేయండి. రెండో ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ అటాచ్ చేయండి. ఓకేనా? కరెక్ట్గా చూసి రెండు తిరగబడకుండా కరెక్ట్గా కొట్టండి. ఓకేనా? ఇప్పుడు ఈ కుట్టు అయిపోయిన తర్వాత మనం దీని మీద మళ్ళీ పైన ఒక కుట్టు వేయండి. ఇక్కడ కూడా అక్కడ టక్స్ ఉంది కదా, ఆ టక్స్ బ్యాక్ వైపుకి మడిచేయండి. అది కనపడుతుంది కదా, అది బ్యాక్ వైపుకి మడిచేయండి. అది చివర సన్నగా మడవాలన్నమాట. లేదనుకో అది మొత్తం మనం కుట్టింది మొత్తం ఆ ఖర్చుకి తగులుకోకూడదు. తగులుకున్నప్పుడు ఆ షేప్ లాగేసింది అనమాట. తగలకుండా చివర సన్నగా మడిచి కుట్టేయండి అక్కడ. ఓకేనా? పైన ఒక కుట్టు వేసుకోండి. ఖర్చు అనేది కిందకు పైకి మడిచేయండి. తర్వాత కింద కూడా అదేవిధంగా ఒక కుట్టు వేసుకోండి. కింద కూడా షేప్ బెల్ట్ కింద కూడా పాదం ఖర్చు వారబెట్టి అక్కడ కూడా ఒక కుట్టు వేసుకోండి. ఓకేనా? రెండు కుట్లు వేసుకున్న తర్వాత
షేప్ పట్టీలు ఎగస్ట్రా ఉన్నాయి, కట్ చేసేయండి. ఎగస్ట్రా వచ్చింది కట్ చేసేయండి. ఫ్రంట్, బ్యాక్, సైడు, ఉక్సులు పట్టీ వైపు, కాజాల పట్టీ వైపు ఎక్స్ట్రా ఉంది, నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు మనం ఇది కాజాల పట్టీ అనమాట. కాజాల పట్టీ పైన లోపల పార్ట్ నుండి పైకి తిప్పేయాలి. ఇది పట్టీ ఎక్స్ట్రా వచ్చింది అనమాట. ఉక్సులు పట్టీ మాత్రం పైనుంచి లోపలికి తిప్పేయాలి. అది ఎక్స్ట్రా మొక్క రాదు, లోపలికి వెళ్ళిపోయింది. మనం వేసిన పీస్ వరకు లోపలికి వెళ్ళిపోయింది, ఎక్స్ట్రా మాత్రం రాదు. కాజాల పట్టీ మాత్రం ఎక్స్ట్రా వచ్చింది అనమాట. ఎందుకంటే ఉక్సులు పట్టీ కాజా పట్టీ మీదకి ఎక్కుతుంది అనమాట. అందువల్ల కాజా పట్టీ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఇది ఉక్సులు పట్టీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, పైకి రాదు. ఇది కాజాల పట్టీ మాత్రం పైకి వచ్చింది అనమాట. మొత్తం పట్టీ మొత్తం పైకి కనపడింది కాజాల పట్టీ. ఓకేనా. ఇది కాజాల పట్టీ. డబల్ కుట్టేసుకుంటే మనం ఆ మధ్యలో మనం కాజాలు తీసుకోవటానికి బాగుంటుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు 2 అయిపోయాయి కదా. 2 అయిపోయిన తర్వాత కొంచెం ఏదన్నా తేడా ఉంటే అక్కడ నెక్ దగ్గర కట్ చేసుకోండి. కరెక్ట్గా ఉంది కదా, హెచ్చు తగ్గులు కొంచెం ఉన్నా కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు నెక్ వైపు నెక్ పెట్టండి. ఇవి పై పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద పెట్టాలి. మనకి కనిపించేది మాత్రం లోపల పార్ట్ ఉండాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఆ విధంగా పెట్టుకోండి, తిరగబడకుండా ఉంటాయి. పాదం ఖర్చు పెట్టండి అక్కడ కుట్టు మాత్రం. ఓకేనా. 2 కుట్లు వేసుకోండి. 2 కుట్లు వేసుకున్న తర్వాత తీసేసి అక్కడ మనము సోలర్ ఆ చివర ఈ చివర కొంచెం కట్ చేసేయండి. ఎందుకంటే నెక్ వేసుకునేటప్పుడు కానీ హ్యాండ్స్ తగిలిచ్చేటప్పుడు కానీ ఆ చివర తగులుకొని లాగినట్లుగా వచ్చింది అనమాట. అందుకని ఆ చివర కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ సెంటర్ కదా, అది హ్యాండ్ సెంటర్ కదా, అక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కొంచెం చివర కట్ చేయండి. అప్పుడు మనం హ్యాండ్ తగిలిచ్చేటప్పుడు అది తగలకుండా సైడ్ వెళ్ళిపోయిద్ది అనమాట. అప్పుడు హ్యాండ్ నీట్గా కుదిరిద్ది. హ్యాండ్ కానీ నెక్ కానీ బాగుంటుంది అనమాట. ఆ విధంగా చేయండి. ఇప్పుడు మనం సెంటర్ నుంచి వేసాం కదా, ఆ సైడ్ ఈ సైడ్ కూడా సెంటర్ నుంచి వేసేసి మళ్ళీ డబల్ కుట్టేసుకోండి. మొత్తం డబల్ కుట్టేసుకొని అదే విధంగా ఈ హ్యాండ్ కూడా తగిలిచ్చేసేయండి. ఇవి తగిలిచ్చేటప్పుడు మాత్రం గుంట ఉన్న పార్ట్ ఫ్రంట్కి వెళ్ళాలి, మామూలుగా ఉండేది బ్యాక్కి వెళ్ళాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదు తిరగబడ్డాయనుకో జాకెట్ అంతా పాడైపోయింది. గుంట ఉన్నది మాత్రం ఫ్రంట్ పార్ట్ వైపు ఉండాలి. హ్యాండ్ మామూలుగా మనం కట్ చేసింది మాత్రం బ్యాక్కి రావాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ తగిలించుకోండి. 2 హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ దగ్గర మనం కట్ చేసుకుంటేప్పుడు మార్క్ పెట్టుకున్న ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా ఒకసారి అక్కడ ఆది జాకెట్ పెట్టి ఆది బ్లౌజ్ పెట్టి కరెక్ట్గా పెట్టి కుట్టేసుకోండి. ఓకేనా. ఆది బ్లౌజ్ కరెక్ట్గా చూడండి, కుట్టు దగ్గర కరెక్ట్గా చూసి ఒక మార్క్ చేసుకొని ఆ జాకెట్ తీసేయండి, లేదా ఆ విధంగా కుట్టేసుకొని తీసేయండి. ఓకేనా. ఈ కుట్లు ఒక 3-4 కుట్లు వేయండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి లూజ్ అయినా టైట్ అయినా, ఒకవేళ టైట్ అయినా ఒక కుట్టు కూడా తీసుకుంటారు. అందువల్ల ఒక 3 కుట్లు కానీ 4 కుట్లు కానీ వేయండి. ఒక్కొక్క కుట్టుకి మధ్య పాదం ఖర్చు ఉంచండి. అదే విధంగా 2 హ్యాండ్స్ కూడా కుట్టేయండి.
ఓకేనా. ఇప్పుడు 2 హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ మనం మధ్యలో టక్స్లు వేసుకోవాలి. టక్స్ల కోసం మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ ప్రకారం టక్స్లు వేయండి. మనం 4 కానీ 3.75 కానీ పొడవు పెట్టి టక్స్లు వేసుకోండి. టక్స్లు పాదం ఖర్చు పెట్టి టక్స్ వేయండి. టక్స్ వేసిన తర్వాత కూడా ఆది బ్లౌజ్ తీసుకొని ఒకసారి నడుము కొలత చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉంటే ఓకే, కరెక్ట్గా లేదనుకో ఇంకొంచెం వేయండి, టక్స్కి ఇంకొంచెం వేయండి, అప్పుడు కరెక్ట్గా వచ్చింది అన్నమాట. ఓకేనా. ఇది మాత్రం 3.35 కానీ 4 కానీ పెట్టండి ఈ టక్స్కి మాత్రం. ఓకేనా. ఇప్పుడు మనం నెక్ వచ్చేసి ఇది పలక మెడ, రౌండ్ నెక్ కాదు, ఇది పలక మెడ కాబట్టి మనం పీస్ వచ్చేసి చక్కగా ఉండే స్ట్రైట్గా ఉండే పీసే తీసుకోండి. క్రాస్ పీస్ అవసరం లేదు. స్ట్రైట్గా ఉండే పీస్ తీసుకొని ఒకవైపు కుట్టేయండి బారుకి. ఆ పీస్ ఉంది కదా, ఆ పీస్ని బారుకి ఒకవైపు కుట్టేయండి. ఇప్పుడు చూడండి, చూపెడతా. ఇది ఉంది కదా, 1 ఇంచ్ తీసుకొని దీన్ని ఒకవైపు అంచు బారుకు కుట్టేయండి. కుట్టేసి ఇప్పుడు రెండో వైపు మనం నెక్కి కుట్టేయాలన్నమాట, అటాచ్ చేయాలి రెండో వైపు. ఇప్పుడు ఇది క్రాస్ పీస్ కాదు కాబట్టి అక్కడ రౌండ్ దగ్గర మీరు కొంచెం ముడతలు పెట్టుకోండి, హోల్లాగా పెట్టుకోండి. ఎందుకంటే మనం రౌండ్ తిరిగిన తర్వాత హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ముడతలు లేకుండా ఉంటుందన్నమాట. ముడతలు పెట్టుకొని కుట్టండి. ఎక్కడ ఫ్రంట్ రౌండ్ దగ్గర బ్యాక్ మూల్ ఉంది కదా, ఆ బ్యాక్ మూల్ దగ్గర కూడా కరెక్ట్గా ఒక ముడత పెట్టేసి తిప్పేయండి. ఆడ చక్కగా పలక కరెక్ట్గా మూల కరెక్ట్గా రావాలి కాబట్టి అక్కడ ఈ క్లాత్ని ఒక ముడత పెట్టి అక్కడ ఒక ముడత పెట్టి స్ట్రైట్గా కుట్టేసి తిప్పేయండి. అక్కడ పాదం వచ్చి మళ్ళీ స్ట్రైట్గా మళ్ళీ కుట్టేయండి. మళ్ళీ చివరి రౌండ్ దగ్గరికి వచ్చేసరికి ముడతలు పెట్టేయండి. ఒక 3-4 ముడతలు పెట్టారనుకో, ఆ రౌండ్ అనేది అక్కడ బాగా తిరుగుతుంది అన్నమాట. ఆ చివర ఇది అయిపోయిన తర్వాత మనం కుట్లు ముడత పెట్టుకుంటాం కదా, పెట్టుకున్న దగ్గర కొంచెం కట్ చేయండి. చివర కుట్టు తగలకుండా కట్ చేయండి, కొంచెం కట్ చేయండి. ఓకేనా. మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, మీ మిత్రులకి షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా చాలా వీడియోలు చేస్తాను. వీడియో ఏదైనా మీకు నచ్చకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, మళ్ళీ ఈసారి సరి చేసుకొని కరెక్ట్గా చేయటానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అది అక్కడ నేను కత్తెరతో చిన్నగా పెట్టుకున్నా కదా, అక్కడ అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైన కుట్టేసేయండి, మొత్తం కుట్టేసేయండి పైన. ఓకేనా. కొంచెం ఫోల్డ్ చేయండి, మనం కుట్టేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఫోల్డ్ చేయండి. మా అబ్బాయి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి స్టడీకి వెళ్తున్నాడు. స్టడీకి వెళ్తా నాకు పాకెట్ మనీ అని అడిగాడు. అబ్బాయికి డబ్బులు ఇచ్చాను, చూశారు కదా మీరు. ఓకేనా ఫ్రెండ్స్. అలా కుట్టేసుకోండి. పైన కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి వచ్చేసి థ్రెడ్స్ ఉన్నాయి. ఆ థ్రెడ్స్కి చివర క్లాత్ అటాచ్ చేయాలి, అది కూడా చూపిస్తా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్.
మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ మా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్ మోడల్స్ ఇంకా చాలా చాలా చూపిస్తాను. నా ఫోన్ కొంచెం క్లారిటీగా లేదు ఫ్రెండ్స్. నేను వేరే ఫోన్ తీసుకున్న తర్వాత మీకు క్లారిటీగా చూపిస్తాను, ఏమీ అనుకోవద్దు. ఈ ఫోన్ కొంచెం క్లారిటీగా లేదనిపిస్తుంది నాకు. మంచి ఫోన్ తీసుకున్న తర్వాత మీకు నెక్ మోడల్స్, బ్లౌజు స్టిచ్చింగ్స్, డ్రెస్ స్టిచ్చింగ్ అన్నీ కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్కి ఒక క్లాత్ తీసుకోండి, బ్లౌజ్ క్లాత్. ఆ క్లాత్ ఒక 3 ఇంచులు పొడవు, 2 ఇంచుల వెడల్పుతో తీసుకోండి. 2 తీసుకొని ఈ సెంటర్లో థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ పెట్టండి, సెంటర్లో పెట్టి ఆ క్లాత్ని సెంటర్కి మర్చేసి ఆ చివర పైన కుట్టేసి ఈ చివరకు వచ్చేసరికి వెడల్పుగా ఉండాలి. వెడల్పుగా ఉందనుకో, అక్కడ చివర కొంచెం రబ్ చేయండి ఊడిపోకుండా. 2 ఆ విధంగా కుట్టిన తర్వాత తిరగేసిన తర్వాత మనకి అది ఒక ఫ్లవర్ కానీ ఒక లీప్ ఆకారంలో వస్తుంది. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? చూశారు కదా ఇవి. ఇంకా దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. కానీ ఇప్పుడు ఈ ఫోను ఏదో క్లారిటీగా లేదనిపిస్తుంది నాకు. వేరే ఫోన్ తీసుకున్న తర్వాత అన్నీ చూపిస్తాను, మీరు ఏమీ అనుకోవద్దు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? 2 సైడ్స్ కూడా కరెక్ట్గా చూసి థ్రెడ్స్ పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ తీసి ఒకసారి చూడండి ఎలా ఉందో. నిన్ననే ఫ్రెండ్ ఒక స్టాండ్ కొన్నాను. ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కరెక్ట్గా రాలేదేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.